బంగారం రేట్ ఎప్పుడైతే బాగా పెరిగిందో, బంగారాన్ని కాస్త పక్కన బెట్టి వెండి కొనడం మొదలెట్టారు గదండీ మన వాళ్ళు. రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి ఓ డౌటొచ్చిందండి. వెండి మీద లోన్ ఇస్తారా? ఇస్తే ఎంతిస్తారు? ఆభరణాలకే ఇస్తారా? కాయిన్స్‌కి ఇస్తారా? నా దగ్గర బార్స్ ఉన్నాయి. బార్స్‌కి ఇవ్వమంటున్నారు. ఇట్లా అని జెప్పి. సో, ఒక బ్యాంక్ మేనేజర్ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషనే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా రిజర్వ్ బ్యాంకు రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్క్యులర్స్ వగైరా ఏమున్నాయో అవన్నీ గూడా కలిపి మీకు ఈ సమాచారం ఇస్తున్నాను. జాగ్రత్తగా మరి ఫాలో అయిపోండి. ఫాలో అవుతూ ఎవరికి ఉపయోగం వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలో పూర్తిగా చూడండి. బావుంటే ఒక లైక్ ఇవ్వండి. బాగోకపోతే మీ సమస్య ఏంటి? ఎక్కడ బాలేదు? ఎందుకు బాలేదు? కాస్త కామెంట్‌లో ఏం ఇంప్రూవ్‌మెంట్ కావాలో కూడా చెప్పండి. 2025 ఏప్రిల్‌లోనే రిజర్వ్ బ్యాంక్ ఒక సర్క్యులర్ ఇచ్చిందండి. వెండి తీసుకోండి. వెండి మీద కూడా లోన్ ఇవ్వండి. ముఖ్యంగా ఆభరణాలకి. ఒక బార్స్ తప్పించి. అంటే డిజిటల్ ఫార్మాట్‌లో ఉన్నటువంటిది కాకుండా డిజిటల్ గోల్డ్‌కి ఎలాగైతే ఇవ్వమో డిజిటల్ వెండికి కూడా ఇవ్వరండి. కానీ బార్స్‌కి తప్పించి మిగిలిన కాయిన్స్‌కైతే ఇవ్వండి. అలాగే వెండి ఆభరణాలు ఎంత తెచ్చుకున్నా ఇవ్వండి అని చెప్పారు కదా! ఇక్కడ కొన్ని లొసుగులు వగైరా అన్నీ ఉంటాయి కదా! అవన్నీ మరి మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాను. ఈ వెండి ఆభరణాలకి రాళ్ళు వగైరా ఉంటాయి కదండీ! వాటిని లెక్క కట్టరు. గుర్తుంచుకోండి. బార్స్ వెండి కడ్డీలు అంటాం చూడండి. వాటికి అసలు లోనే ఇవ్వరు. ఎంత లిమిట్ అంటే బంగారానికి కిలో దాకా ఉంది కదండీ! దీనికి 10 కిలోలు ఇచ్చారు. 10 కాయిన్స్ అయితే 5 కిలోల దాకా ఇచ్చారు. సో, మరి ఈ వాల్యూమ్‌లో నాకు అవసరం ఉంది అన్నప్పుడు వెళ్ళొచ్చు. హాయిగా బ్యాంక్‌లో పెట్టేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఒక బ్యాంకేనా అని మీకు డౌట్ రావచ్చండి. బ్యాంకే కాదు. బ్యాంక్ దగ్గర నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు అంటాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ముత్తూట్ ఫైనాన్సు, మనప్పురం, శ్రీరామ్ ఏవో ఉన్నాయి కదండీ! ఇక్కడ కూడా ఎక్కడంటే అక్కడికి వెళ్ళి చక్కగా హాయిగా తెచ్చేసుకోవచ్చు. వెండిని కూడా కుదువ పెట్టుకొని అంటే అవసరాలకి అవసరం అయితేనే దయచేసి మళ్ళీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి, లేకపోతే ఏదో ఇంటి మీద లేకపోతే చదువు కోసం ఇలా ఉంటాయి కదా ఖర్చులు ఆటికే అంతే తప్పించి కొంతమంది పెళ్ళిళ్ళు చేయాలి, ఫంక్షన్లు చేయాలి, అనవసరమైన ఖర్చులండి. అంటే ప్రొడక్టివిటీ లేని ఖర్చులు, ఉత్పాదకత లేని ఖర్చులు, ఎందుకు పనికిరాని ఖర్చులకు కూడా తాకట్టు పెట్టేసి పాడు చేస్తారు. రేపటి రోజు కట్టలేక అది పోతుంది, ఇది పోతుంది. మనం కట్టకపోతే వాడు వేలం వేసుకునే అవకాశం, అధికారం వాడికి ఇస్తామని తెలుసు కదండీ! మరి వేలం వేసే అధికారం, అవకాశం వాడికి ఎందుకు ఇవ్వాలి? సో, అవసరమైతేనే తెచ్చుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇవన్నీ రిజర్వ్ బ్యాంకు 2026 నియమాల గురించే నేను మొత్తం డీటెయిల్డ్‌గా చెప్తున్నాను. సో, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే 2.5 లక్షల లోపైతే 85% వాల్యూ ఇస్తారండి. అంటే అమౌంట్‌ని బట్టి అక్కడ పర్సెంటేజ్ తగ్గిస్తూ ఉంటారు. ఇది మనం ఇచ్చిన వెండికే గుర్తుంచుకోండి. 2.5 లక్షలు దాటితే 5 లక్షల వరకైతే 80% ఇస్తారండి. అది దాటితే 70 ఇస్తారండి. ఇది ఎల్‌టీవీ అంటారు. అంటే లోన్ టు వాల్యూ 75% ఇస్తారు. 5 లక్షలు దాటితే ఎల్‌టీవీ లోన్ టు వాల్యూ అంటారు. ఇది ఆభరణాల వెయిట్ అంతే ఎంతైతే ఉందో ఆ వెయిట్ మీదే ఇస్తారు గుర్తుంచుకోండి. ఆ రాళ్ళు వగైరా అవన్నీ కూడా తీసేస్తారు. సో, మరి ఈ ఈ ఈ ఈ ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతోంది. మరి బ్యాంకులే కాదు ఎన్‌బీఎఫ్‌సీ‌లకు కూడా వెళ్ళొచ్చు. అయితే నా సలహా ఏంటంటే మీరు ముందు ఏం కొన్నా గానీ కొనేటప్పుడు కాస్త సర్టిఫై చేయించుకోండి. సర్టిఫికేట్స్ తీయించుకోండి. హాల్‌మార్క్ ఇప్పుడు వెండికి కూడా హాల్‌మార్క్ వచ్చింది. ఇది బంగారం కూడా అప్లై అవుతుంది తెలుసు. ఈ మధ్య దొంగ హాల్‌మార్కులు ఎలా క్రియేట్ చేస్తున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి? ఇది మనకి ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు ఉన్నాయి కదండీ! వాళ్ళు సర్టిఫై చేస్తున్నారని చెప్పి దానికి సంబంధించి యాప్స్ ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఉంది కదా! బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యాప్ ఉంది. అందులో చెక్ చేసుకోవచ్చు. హాల్‌మార్క్ నంబర్ కొట్టి గాని ఇలాగని చెప్పాం కదండీ! కొన్ని చోట్ల క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. వాడుకోవచ్చు అని చెప్పి. సో, అదొకసారి చూసుకోండి. కల్తీలు వగైరా లేకుండా చూసుకోండి. అలాగే లోన్‌కెళ్ళేటప్పుడు వాడు ఇస్తున్నాడు గదా అని జెప్పి సపోజ్ మొత్తం తీసేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎంతైతే అవసరమో అంతే పెట్టుకోండి. అంతే ఇంట్లో 4 కిలోలు వెండుంది. తీసుకెళ్ళి మొత్తం పెట్టేసి మొత్తం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ డబ్బుల్ని మళ్ళీ చెప్పాను కదా! ఇందాకడ ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు, ఏంటి అనేది అది గూడా ఉంది గుర్తుంచుకోండి. సో, మరి ఇది క్లియర్ చేయలేకపోతే మనం ఆ లోన్ క్లియర్ చేయకపోతే మళ్ళీ ఆ విషయం చెప్తున్నాను. వాడు అమ్మేసుకునే అవకాశం ఉంటది. అమ్ముకోవడం అంటే వేలం వేసేస్తాడు. మనకి నోటీసులు వగైరా ఇవన్నీ ఇస్తాడండి. నోటీసులు అన్నీ ఇస్తాడు. మరి నోటీసులు ఇచ్చాక కూడా మనం రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తాడో తెలుసు కదా! సో, మరి ఇదే చేస్తాడు. ఎవరమైనా అంతే కదండీ! సో, మరి ఈ విషయాలున్నాయి. సో, మరి మీకు ఈ సమాచారం మీకెలా అనిపించింది? ఉపయోగపడిందా? అంటే రీసెంట్‌గా వచ్చిన గైడ్‌లైన్సు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమున్నా గానీ మనం
ఇస్తున్నాం కాబట్టి. కాకపోతే మీరు తాకట్టు పెట్టినప్పుడు, తనఖా పెట్టినప్పుడు సీల్సు వగైరా అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ కూడా చూసుకోండి. ఫోటో తీసుకోండి. వీలైతే వీడియో తీసుకోండి. అవి సేవ్ చేసుకోండి. ఫోన్‌లో కాదు. డ్రైవ్‌లోనో, మెయిల్‌లోనో పెట్టుకోండి. రేపటి రోజు వెరిఫై చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. మళ్ళీ లేకపోతే మీరు మాట్లాడే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరండి. బ్యాంకులు కాస్తో కూస్తో పర్లేదు గానీ, ఎన్‌బీఎఫ్‌సీలు అయితే మిమ్మల్ని నోరు కూడా ఎత్తనివ్వరు. సో, మరి ఈ ఈ సమస్యలున్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకుంటే ఈ సూచనలన్నీ కూడా పాటించండి. సో, మరి బావుందనుకున్నప్పుడు మన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా కొంత సమాచారం మిస్ అయిందండి, లేకపోతే ఇంకా బాగా కావాలండంటే కామెంట్‌లో మీ ఒపీనియన్ పెట్టండి. సో, చూసిన ప్రతి వాళ్ళు కూడా అటు లైక్ అయినా చేయండి, కామెంట్ అయినా చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి దయచేసి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కాస్త అది ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది కాబట్టి.